వెల్కమ్ టు పక్కా హైదరాబాద్. నేను దీపిక. డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ మహానగరం ఇక వైర్లెస్ సిటీగా అవతరించబోతుంది. నెత్తిన వేలాడుతూ తరచూ విద్యుత్ ప్రమాదాలకు కారణమవుతున్న ఓవర్ హెడ్ విద్యుత్ లైన్ల స్థానంలో ఇక భూగర్భ విద్యుత్ లైన్లు వేయాలని డిస్కిమ్ నిర్ణయించింది. ఈ మేరకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ పథకంలో భాగంగా ఈ పనులు చేయనుంది. భూగర్భ కేబుళ్ల ద్వారా ప్రమాదాలను తగ్గించడంతో పాటు విద్యుత్ నష్టాలను నియంత్రించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నగరంలో ప్రస్తుతం ఉన్న 8725 కిలోమీటర్ల 33 kVOH లైన్ల స్థానంలో కనీసం 2000 కిలోమీటర్లు 21634 కిలోమీటర్ల 11 kVOH లైన్ల స్థానంలో కనీసం 14000 కిలోమీటర్లు హారిజంటల్ డైరెక్షన్ డ్రిల్లింగ్ సిస్టంలో ఈ కేబుళ్లను అమర్చాలని నిర్ణయించింది. 16000 కిలోమీటర్లకు కనీసం 14000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. తొలి దశలో ఔటర్ రింగ్ రోడ్డుకు అటూ ఇటుగా విస్తరించి ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు సహా కొత్తగా 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ పనులు చేపట్టాలని భావిస్తోంది. ఇప్పటికే ఉన్నతాధికారులు, విద్యుత్ శాఖ నేతృత్వంలోని అధికారిక బృందం బెంగళూరుతో పాటు పలు నగరాల్లో పర్యటించి అధ్యయనం చేశారు. ఇందుకు ఏటా కనీసం 3000 కోట్ల రూపాయల చొప్పున కేటాయించి వచ్చే 5 ఏళ్లలో మొత్తం పనులు పూర్తి చేయాలని డిస్కమ్ యోచిస్తుంది. పాత నగరానికే కాదు, కొత్తగా పుట్టుకొచ్చిన సైబర్ సిటీలోనూ బ్లూ ప్రింట్ లేకపోవడంతో అడ్డదిడ్డమైన నిర్మాణాలతో విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. హైటెన్షన్ విద్యుత్ లైన్ల కింద అనేక బస్తీలు వెలిశాయి. ఇంటిపై చేతికి అందేంత ఎత్తులోనే వైర్లు కనిపిస్తున్నాయి. ఈదురు గాలితో కూడిన వర్షాలకు చెట్లు కొమ్మలు విరిగి లైన్లపై పడుతున్నాయి. ప్రజల ప్రాణాలను హరిస్తుండటంతో పాటు తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలకు కారణమవుతున్నాయి. ఇప్పటికే రాజేంద్ర నగర్, రామంతపూర్తో సహా చెట్లు ఎక్కువగా ఉన్న చోట్ల ఎయిర్ బంచ్ కేబుల్స్ ను వేశారు. కొండాపూర్, గచ్చిబౌలి, మేడ్చల్ సహా పలు ప్రాంతాల్లో సుమారు 1000 కిలోమీటర్ల వరకు యూజీ కేబుల్స్ వేశారు. అయితే సమస్యాత్మకమైన కోర్ సిటీలో మాత్రం ఇప్పటి వరకు ఈ పనులు చేయలేదు. ఇక్కడ ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు అత్యాధునిక హారిజంటల్ డ్రిల్లింగ్ పద్ధతిని ఎంచుకోవడమే ఉత్తమమని విద్యుత్ శాఖ భావిస్తోంది. ప్రతి 100 నుంచి 200 మీటర్లకు ఒక రంధ్రాన్ని ఏర్పాటు చేసి యూజీ కేబుల్ ను సులభంగా వేయవచ్చని, ఇందుకు ప్రతి కిలోమీటర్కు 13 కోట్ల రూపాయల నుంచి 15 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేసింది. అయితే కొండలు, గుట్టలు, చెరువులు, కుంటలు, ఎత్తైన చెట్లు ఉన్న ప్రాంతాల్లో యూజీ కేబుల్ వర్క్ కు అవకాశం లేని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయంగా ఎయిర్ బంచ్డ్ కేబుల్స్ ను అమర్చాలని భావిస్తోంది. విద్యుత్ సరఫరాలో ఇప్పటి వరకు ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని దశల వారీగా పనులు చేపట్టడం వల్ల వచ్చే 5 ఏళ్లలో నగరం మొత్తం వైర్లెస్ సిటీగా మారొచ్చని యోచిస్తోంది. హైదరాబాద్ మహానగరం ఇక వైర్లెస్ సిటీగా అవతరించబోతోంది. నెత్తిన ఎమ్మపాషాల్లో వేలాడుతూ ప్రజల ప్రాణాలను బలిగొంటున్న విద్యుత్ లైన్ల స్థానంలో ఇక భూగర్భ లైన్లు వేసేందుకైతే అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రానున్న 5 ఏళ్లలోగా పనులు పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని దశల వారీగా పనులు పూర్తి చేయాలని కూడా యోచిస్తున్నారు. ఇవి కనుక అంటే ఈ అండర్ గ్రౌండ్ పనులు కనుక పూర్తయినట్లయితే ప్రమాద స్థాయి కూడా తగ్గే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.